హలో డెక్కన్ బ్రోస్. రేపటి యాషెస్ మ్యాచెస్ గురించి చెప్పుకోవాలనుకుంటే ఇందాక మనం లైనప్స్ చెప్పుకున్నాం. అలాగే అందులోంచి మేజర్ విన్నింగ్ ఫ్యాక్టర్ వచ్చేసి నాకు తెలిసి ఇంగ్లాండ్ అనుకుంటున్నా బ్రోస్. ఎందుకంటే మేజర్ ఆస్ట్రేలియానే గెలుస్తుంది. కానీ రాదర్ ఇప్పుడు చూసుకున్నట్లయితే వాళ్ళ స్క్వాడ్లో ప్యాట్ కమిన్స్ మిస్ అయ్యాడు, అలాగే జోష్ హేజల్వుడ్ మిస్ అయ్యాడు. సో దిస్ కుడ్ బి ఏ కీ ఫ్యాక్టర్ ఫర్ ద ఇంగ్లాండ్. ఎందుకంటే ఇంగ్లాండ్ వాళ్ళు ఎప్పుడు కూడా ఆస్ట్రేలియాలో అంత ఈజీగా మ్యాచ్ గెలవలేదు. బట్ ఈసారి కనుక ఈ ఎక్కువ ఫ్యాక్టర్ చూసుకున్నట్లయితే ఇంగ్లాండ్ వాళ్ళకి ఐ మే సే సమ్ అప్పర్ హ్యాండ్. అంటే హోల్ సిరీస్ కాదు, వీళ్ళిద్దరు మిస్ అయింది జస్ట్ ఫస్ట్ మ్యాచ్ మాత్రమే. మేబీ ప్యాట్ కమిన్స్ కూడా సెకండ్ మ్యాచ్కి అందుబాటులో ఉంటాడో లేదో చెప్పలేం. బట్ రావచ్చు, సిరీస్ మొత్తం అయితే అవైలబుల్ లేడని చెప్పలేం. బట్ జోష్ హేజల్వుడ్ మాత్రం సెకండ్ టెస్ట్ మ్యాచ్కి తిరిగి వస్తారని చెప్పేశారు. అయితే ఈ మ్యాచ్లో మనం చూసుకున్నట్లయితే ఆస్ట్రేలియాలో ఇద్దరు డెబ్యూటెంట్స్ వస్తున్నారు. మీరు ఎప్పుడూ బహుశా వీళ్ళ పేర్లు కూడా ఉండకపోవచ్చు. ఎందుకంటే జేక్ వెదరాల్డ్ ఒక బిగ్ బ్యాష్ ప్లేయర్ ఆడతాడు, బిగ్ బ్యాష్ లీగ్లో ఆడతాడు. అలాగే ఫస్ట్ క్లాస్ క్రికెట్ బాగా ఆడాడు. అతను ఒక లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్, ఒక డైరింగ్ అండ్ డాషింగ్ ఓపెనర్. సో వై అతను ఎందుకు మీరు పిక్ చేశారో నాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో బాగా రాణిస్తున్నాడనా, లేకపోతే ఒక డాషింగ్ ఓపెనర్ కావాలన్నా పిక్ చేశారా? శామ్ కాన్స్టెన్స్ లాంటి మంచి ప్లేయర్ని పక్కన పెట్టారు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డ్ అంటే సంథింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ జేక్ వెదరాల్డ్. అలానే బౌలింగ్లో వచ్చేసి బ్రెండన్ డాగెట్ ఒక టాల్ రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్. ఇతను కూడా చాలా హై ఆన్ పేస్తో వేస్తుంటాడు బౌలింగ్. ఇతను కూడా రేపే తన డెబ్యూ చేస్తున్నాడు. సో ఇలాంటి న్యూ టీంతో ఆస్ట్రేలియా వాళ్ళు వాళ్ళ యాషెస్ సిరీస్లోనే టైటిల్ డిఫెండ్ చేసుకోవడానికి ఫస్ట్ మ్యాచ్ గెలవగలరా లేదా అనేది రేపు మనం చూడాలి. ఐ మే థింక్ ఇంగ్లాండ్ హ్యాస్ టు టేకప్ లీడ్ అండ్ ఐ ఆల్సో ప్రిడిక్ట్ టాస్ కుడ్ బీ ద మెయిన్ ఫ్యాక్టర్. సో చూద్దాం.